జంపింగ్ జలానీలు అంటుంటారు. పార్టీలు మారిపోవడం అన్నటువంటిది ఒక ఆట అయిపోయేటటువంటిది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో వెళ్ళాలి. ఇది జేసీ వాళ్ళు చేయలేదా? ఎస్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చారు, అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశం. కానీ ఒక విషయంలో వాళ్ళని అభినందించాలి. ఆ తర్వాత వైసీపీకి రాలా. కాంగ్రెస్లో నుంచి ఎందుకు తెలుగుదేశంలోకి వచ్చారంటే ఇక కాంగ్రెస్ పని అయిపోయింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో గత్యంతరం లేదు కాబట్టి తెలుగుదేశంలోకి వచ్చారు. ఆ టైంలో ప్రతి తెలుగుదేశం నాయకుడు కార్యకర్తల దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు. అంతకుముందు జరిగినవి మర్చిపోదామన్నారు. వాళ్ళలో కొంతమందికి పరిహారాలు ఇచ్చారు, కొంతమందికి క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత వచ్చారు, పని చేసుకుంటున్నారు. అందుకనే తెలుగుదేశంలో ఎవరు వాళ్ళని విభేదించట్లా, పని నడిచిపోతుంది. అంతకుముందు అక్కడ ఉన్నటువంటి నాయకుల పరిస్థితి పక్క వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, ఒక మర్రి చెట్టు నీడ కింద అయిపోతుంది. బట్ ఆ సిన్సియారిటీ పాటిస్తున్నారు. అదే ఏది వైసీపీలో ఉన్నటువంటి, అంటే తెలుగుదేశంలోనే ఆయనతో పాటు వచ్చి ఆ తర్వాత వైసీపీకి వెళ్ళిన ఒక నాయకుడు తాజాగా ఈ 5 ఏళ్ళు వైసీపీలో ఉంటూ తిట్టింది తిట్టకుండా తిట్టి ఇదే చేసి వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారగానే వెళ్ళి దండం పెట్టి అయ్యా మీతో ఉంటాను, పార్టీలో చేరతాను అంటే బయటికి పడేయమంటే కాళ్ళు చేతులు పట్టుకెళ్ళి బయట పడేశారు. ఇది కరెక్ట్ సంప్రదాయం. ప్రతి పార్టీ ఆ పని చేయాలి. పార్టీ ప్రతిసారి అధికారం మారినప్పుడల్లా మారేటటువంటి వాడితో అలాంటి ఓసరవెల్లులతోనే సమస్య. నిజమైన ఓసరవెల్లి చాలా మంచిది, బాధ్యతగా ఉంటుంది. ఈ ఓసరవెల్లులు అసలు రెచ్చగొట్టేది వీళ్ళే. జేసీ నుంచి బయటకు వచ్చి జేసీని తిట్టింది తిట్టకుండా తిట్టాడు. ఇప్పుడు మళ్ళీ జేసీ దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ ఇప్పుడు వైసీపీ వాళ్ళని తిడతారు. ఇట్లాంటి వాళ్ళు సమాజానికి పనికొచ్చేది ఏం లేదు, వీళ్ళ సొంత దొర తీర్చుకోవడం తప్పించి. అట్లాంటి వాళ్ళకి అతనిచ్చినటువంటి ట్రీట్మెంట్ కరెక్టే. కాకపోతే ఇలాంటిది ఇంకా మిగతా వాళ్ళు చేస్తారంటే లేదే, మిగతా చోట్ల తీసేసుకుంటున్నారు కదా, అట్టించి ఇట్టించటు ప్రారంభమైపోయింది కదా. జేసీ మాత్రం ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి జేసీకి.